నమస్కారం. నేడు ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్లో ఏర్పాటు చేసిన ఈ బీసీల సత్యాగ్రహ దీక్షకి అధ్యక్షత వహిస్తున్న మా అన్న రాజారాం యాదవ్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఆర్ కృష్ణయ్య గారికి, అదే కాకుండా వేదిక పైన ఉన్న మా అన్న మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి, మా అన్న మాజీ చీఫ్ విప్ అయిన దాస్యం వినయ్ భాస్కర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున విచ్చేసిన మా బీసీ అన్నలకందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మాట్లాడుతున్నాను. మరి చాలాసేపటి నుంచి వక్తలు కూడా ఏ విధంగా అయితే ఎలక్షన్ల కన్నా ముందు ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కళ్ళబొల్లు మాటలు చెప్పి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో ఏ విధంగా అయితే ప్రస్తుతం అమలవుతున్న 23% ఏదైతే లోకల్ బాడీస్లో ఉన్న రిజర్వేషన్ని 42% పెంచుతామని చెప్పిన విషయాన్ని, అదే కాకుండా బీసీలకి ఎన్నో విధాలుగా ఫలాలు ఇస్తామని చెప్పిన అన్ని మాటలు కూడా మరి నేటికి 8 నెలలు ప్రభుత్వం ఏర్పాటు చేసినా కానీ ఏ ఒక్క కార్యక్రమం కూడా చేసింది లేదు. ఎన్నో గ్యారంటీలను చెప్పిండ్రు. మరి ఇదే బీసీలని మాయమాటలు చెప్పి అక్కడ వీళ్ళ నాయకుల మాటలు వినరని తెలిసి కర్ణాటక నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధిరామయ్య గారి చేతుల మీదుగా మరి మన ఉన్న బీసీలందరికీ కూడా పిచ్చోలను చేసి వాళ్ళ ఓట్లతోనే ఈ రోజు మరి సీఎం పీఠం మీద కూర్చున్న రేవంత్ రెడ్డి గారు ఎటువంటి కార్యాచరణ లేకుండా మరి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు చెప్పిన మాటలే మీరు అమలు చేయాలి, మేము అడిగేది ఏమి లేదు, మీరు ఏదైతే చెప్పినరో ఏ విధంగా అయితే మా ఉన్న బీసీ కులాలకి మా ఉన్న బీసీ వ్యక్తులందరినీ కూడా నమ్మించి మీరు రాజ్యాధికారం పొందిందో మీరు చెప్పిన విషయాన్ని అమలు చేయాలని కూడా మేము కోరుతున్నాం. ఇందాకనే ఒక అన్న మాట్లాడుతూ చాలా చక్కగా చెప్పడం జరిగింది. కుక్కలకు కానీ, పందిలకు కానీ, పిచ్చుకలకు కానీ అన్నిట్లో కూడా సంఖ్యను మీరు క్లియర్గా చెప్తున్నారు. మొన్ననే జిహెచ్ఎంసీలోనే మన పరిసరాల్లో 13 లక్షల కుక్కలు ఉన్నాయని చెప్పినారు, కానీ మన బీసీలో ఎన్ని కులాలు ఉన్నాయని చెప్పలేకపోతున్నారు, మన సంఖ్య ఎంత ఉందనో చెప్పలేకపోతున్నారు. మరి ఏ విధంగా అయితే మనము అత్యధిక జనాభా ఉన్న బీసీలు ఈరోజు అన్నిట్లో కూడా మనం అనగదొక్కబడుతున్నాం. మరి మీరు గమనించాలా, ఈ దీక్ష, ఈ పోరాటం అనేది మీరు చెప్పింది అమలు చేసే వరకు కొనసాగుతూనే ఉంటుందని కూడా తెలియజేస్తూ ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మా అన్న రాజారాం యాదవ్ గారికి, ఆయనకి సహకరించిన అన్నలందరికీ కూడా పేరు పేరున నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకున్నాను. జై బీసీ, వర్ధిల్లాలి బీసీ.